పాంపై అని ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమా. అంటే ఇది 2014లో థియేటర్లలో వచ్చింది. నేను అప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను అంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. నెట్ఫ్లిక్స్లో చూశాను నేను. అంటే పాంపై అనే టైటిల్ చూసి సర్లే మళ్ళీ చూద్దాం నేను పక్కన పెట్టేశాను. బట్ మొన్న మన యూట్యూబర్ నాన్వేష్ ఒక అంటే ఇప్పుడు యూరోప్ ట్రిప్ చేస్తున్నాడు అతను. ఆ పాంపే అనే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక వీడియో చేశాడు. ఆ ఊరిని చూపించి ఆ ఊరి గురించి చెప్పాడనమాట. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అరే ఈ పాంపే అనేది సినిమా ఉంది కదా నెట్ఫ్లిక్స్లో అనుకున్నా. అన్వేష్ కూడా చెప్పాడు ఆ వీడియోలో, ఈ పాంపే మీద సినిమాలు ఉన్నాయి చూడండి ఇంకా బాగా అర్థమవుతుందంటే సరే అని చూశాను. అంటే ఇది పాంపే అంటే నేను ఏదైనా మనిషి పేరు అనుకున్నా కానీ అది ఒక ఊరి పేరు. ఇటలీలో ఉంటుంది, అంటే యూరోప్లో ఉన్న ఇటలీలో ఉంటుంది, రోమ్కి దగ్గరలో ఉంటుంది. సో సినిమా చూస్తే 1:45 ఉంది నెట్ఫ్లిక్స్లో. అంటే అది 72 AD, అంటే 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా అక్కడ ఆ ఊరిలో ఉన్న ఒక అగ్నిపర్వతం పేలి ఆ ఊరి మొత్తం సమాధి అయిపోయింది. ఆ సమాధి చాలా ఏళ్ళ తర్వాత బయటపడింది. ఆ బయటపడినప్పుడు అంటే మనుషులు ఎలాగైతే అక్కడ చనిపోయారో ఎలా ఉన్నారో ఆ బూడిద కుప్ప వల్ల అలాగే మిగిలిపోయారు అనమాట. అంటే రాళ్ళ మాదిరి తయారై అలాగే ఉన్నారు. సో అవన్నీ ఆ మ్యూజియంలో ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించలేదు, కానీ సినిమాలో అసలు అది ఎలా జరిగింది అనేది అప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీతో మంచిగానే చూపించారు. అంటే డైరెక్ట్గా జస్ట్ అగ్నిపర్వతం పేలినట్టు చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. కాబట్టి సినిమాకు ఒక కథ రాసుకొని, అంటే అప్పుడన్నీ రోమన్ సామ్రాజ్యాలే కదా అక్కడ యూరోప్లో. సో రోమన్ సామ్రాజ్యంలో ఉన్న పాంపే నగరము, అంటే అక్కడ ఒక హీరోయిన్ వచ్చేసి యువరాణి అండ్ ఒక బానిస హీరో. ఆ హీరో కొద్దిగా మన అఖిల్ మాదిరి కనపడ్డాడు కొన్ని యాంగిల్స్లో. సో ఒక బానిసకు ఒక యువరానికి ప్రేమ స్టోరీ పెట్టి దాని చుట్టూ స్టోరీ వెళ్ళుకొని మంచి యాక్షన్. అంటే రోమన్ ఎంపైర్ అంటే మనకు ఆ కొల్యూజియంలో ఫైట్స్ ఉంటాయి కదా, బానిసలు ఫైట్స్ చేసుకొని చంపుకోవడాలు ఇవన్నీ పెట్టి మంచి డ్రామా బిల్డ్ చేసుకున్నారు బాగానే. అంటే చేసుకొని దాంతోపాటు ప్యారలల్గా ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడము, ఆ ఊరు మొత్తము ఏమంటారు బూడిద కుప్పల మారడం, ఇవన్నీ గ్రాఫిక్స్లో బాగా చూపించారు. నాకైతే నచ్చింది, బాగుంది. ప్లస్ చరిత్ర గురించి పెద్దగా తెలుసుకోవడానికి ఏమీ లేదు, కానీ ఈ సినిమాలో జస్ట్ ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కొద్ది కళ్ళ కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. బాగుంది, చూడొచ్చు. పాంపే అనే ఇంగ్లీష్ సినిమా 2014లో వచ్చింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంది. పాంపే అని సెర్చ్ చేస్తే దొరుకుతుంది నెట్ఫ్లిక్స్లో. సో చూడండి, చూడమని చెప్తాను. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. లవ్ స్టోరీ అయినా కానీ ఎటువంటి అంటే ఇట్లాంటి పెద్ద సినిమాల్లో ఇలాంటి అడల్ట్ సీన్స్ ఏం పెట్టరు కాబట్టి నీట్గా ఉంది. ఫ్యామిలీతో ఈ వీకెండ్లో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లోనే ఉంది కాబట్టి. నా రేటింగ్ ఇవ్వాలి కాబట్టి రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో పాంపే అనే ఈ హాలీవుడ్ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. నిజంగా జరిగిన కథ, అంటే డిస్ట్రక్షన్ నిజంగా జరిగింది. దాని చుట్టూ అల్లుకున్న ఈ ప్రేమ కథ, ఆ రోమన్ సామ్రాజ్యపు యుద్ధాలు అవన్నీ మరి నిజంగా జరిగాయో లేదో తెలీదు. అది ఫిక్షన్ అనుకుంటున్నా నేను. కొద్దిగా డ్రామాటిక్గా ఉంది కాబట్టి ఫిక్షన్ అనుకుంటున్నా. బట్ సినిమా అయితే బాగుంది. ఓకే, బాయ్.